హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సి లాంగ్వేజ్లో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో యాక్చువల్గా మనం సి లాంగ్వేజ్లో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎటువంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాము అంటే, ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ కండిషన్ అనేది సాటిస్ఫై అయినప్పుడు, అంటే ఒక పర్టికులర్ కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. లేదా ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, అప్పుడు వేరే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. అటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాము అంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని యూజ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఫస్ట్ మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది సి లాంగ్వేజ్లో చూద్దాం. ఓకేనా? సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా? సో దీని ఫ్లో అనేది, దీని కంట్రోల్ ఫ్లో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే కండిషన్ అనేది, అంటే ఇక్కడ మనం ఇద్దరికి రాసినటువంటి ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడైతే అంటే ఇక్కడ కండిషన్ అనేది ఎప్పుడైతే ట్రూ అవుతుందో, ఇక్కడ ఎప్పుడైతే కండిషన్ అనేది ట్రూ అవుతుందో మనకు, అప్పుడు ఏమవుతుంది అంటే కంట్రోల్ అనేది ఇన్సైడ్ ఇఫ్ కండిషన్ వస్తుంది అనమాట. ఇన్సైడ్ ఇఫ్ కండిషన్ వచ్చి అప్పుడు మనం ఇక్కడ ఏవైతే స్టేట్మెంట్స్ రాసుంటామో ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా? సో ఇవి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోల్ అనేది ఇఫ్ ఎల్స్ పార్ట్కి వెళ్ళదు. ఇంకా ఎల్స్ పార్ట్కి వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడ మనకు ఈ ఎల్స్ తర్వాత ఏమైతే స్టేట్మెంట్స్ ఉంటాయో ఆ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అలా అంటే ఎప్పుడైతే కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే కంట్రోల్ అనేది ఇన్సైడ్ ఇఫ్ వెళ్ళి ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి తర్వాత ఏమవుతుందంటే కంట్రోల్ ఎల్స్ తర్వాత మనం ఏ స్టేట్మెంట్ అయితే రాస్తుంటామో ఆ స్టేట్మెంట్ కంట్రోల్ వెళ్తుంది అనమాట. ఓకేనా? సో ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకుందాం. ఓకేనా? సో ఎప్పుడైతే కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే కంట్రోల్ అనేది ఇన్సైడ్ ఎల్స్ లోకి వెళ్తుంది అనమాట. ఇన్సైడ్ ఎల్స్ లోకి వెళ్ళి అక్కడ ఉండే స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోల్ అనేది నెక్స్ట్ స్టేట్మెంట్ కి వెళ్తుంది. సో ఇట్లా మనకు ఇఫ్ ఎల్స్ కండిషన్ లో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో కంట్రోల్ ఫ్లో అనేది మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇఫ్ ఎల్స్ లో మన కంట్రోల్ ఫ్లో అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒకవేళ ఏ కండిషన్ అంటే ఇప్పుడు ఇన్ని స్టేట్మెంట్స్ లేవనుకోండి, ఒకవేళ ఇఫ్ అనేది ట్రూ అయినా మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన స్టేట్మెంట్స్ ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ఉందనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే మనము ఇక్కడ పారాంథసిస్ యూజ్ చేయవలసిన అవసరం లేదు. యూజ్ చేసినా తప్పు లేదు, యూజ్ చేయకపోయినా ఏం కాదనమాట. ఓకేనా? సో సేమ్ అలానే ఎల్స్ లో కూడా ఇప్పుడు ఒకవేళ కంట్రోల్ ఎల్స్ పార్ట్ లోకి వచ్చిన తర్వాత అక్కడ ఎగ్జిక్యూట్ చేయవలసిన స్టేట్మెంట్ అనేవి ఒకటే ఉందనుకోండి, అలాంటప్పుడు మనం ఈ పారాంథసిస్ యూజ్ చేయవలసిన అవసరం లేదనమాట. ఓకేనా? అప్పుడు మనకు సింటాక్స్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఓకే, సో ఎల్స్ స్టేట్మెంట్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనం పారాంథసిస్ యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు, యూజ్ చేసిన ఒకటే, యూజ్ చేయకపోయినా ఒకటే. ఓకేనా? సో ఈ కండిషన్ లో కంట్రోల్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైతే కండిషన్ అనేది మనకు ట్రూ అవుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే కంట్రోల్ అనేది పర్టికులర్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోల్ అనేది డైరెక్ట్ గా ఈ స్టేట్మెంట్ అంటే ఎల్స్ పార్ట్ తర్వాత ఏ స్టేట్మెంట్ అయితే ఉందో అక్కడికి కంట్రోల్ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యింది అనుకోండి, ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే అప్పుడు కంట్రోల్ అనేది మనకు ఎల్స్ లో ఏ స్టేట్మెంట్స్ అయితే ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోల్ అనేది
ఎల్స్ తర్వాత ఏ స్టేట్మెంట్ ఉందో ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇది మనకు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో జరిగే కంట్రోల్ ఫ్లో అన్నమాట. సో దీన్ని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం ఇప్పుడు. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ మనం రాసిన ప్రోగ్రామ్ ఏంటి అంటే, మనం ఎంటర్ చేసిన నెంబర్ అనేది ఈవెన్ నెంబరా లేదా ఆడ్ నెంబరా అనేది మనం డిస్ప్లే చేస్తాం అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనకు మెయిన్ కండిషన్ ఏంటి, మనం ఏదైతే నెంబర్ ఎంటర్ చేస్తామో దాని యొక్క మాడ్యులస్ కనుక 0 గాని అయితే అది మనకు ఏమవుతుంది, ఈవెన్ నెంబర్ అవుతుంది అనమాట. సో ఈ కండిషన్ అనేది ఎప్పుడైతే సాటిస్ఫై ట్రూ అవుతుందో అప్పుడు మనకు ఏం డిస్ప్లే అవ్వాలి, ఈవెన్ నెంబర్ అనేది డిస్ప్లే అవ్వాలన్నమాట. ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే దాని మీనింగ్ ఏంటి, మనం ఎంటర్ చేసిన నెంబర్ అనేది ఆడ్ నెంబర్. సో అలాంటప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అప్పుడు మనకు ఆడ్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం దీని యొక్క ఫ్లో అనేది చూద్దాం, ఓకేనా. ఫస్ట్ మనకి ఏమవుతుంది, ఒక ఇంటీజర్ అనేది ఒక 4 bytes ఆఫ్ మెమొరీ అనేది మనకు అలొకేట్ అవుతుంది. దాన్ని మనం ఎక్స్ అనే నేమ్తో రిఫర్ చేస్తాము. ఇనిషియల్గా మనం ఏ వాల్యూ అసైన్ చేయలేదు కాబట్టి దీంట్లో సమ్ గార్బేజ్ వాల్యూ ఉంటుంది అనమాట ఇనిషియల్గా, ఓకేనా. సో మనకు నెక్స్ట్ ఏమవుతుంది, ఎంటర్ ఎనీ వాల్యూ అనేది, అంటే ఏమైనా వాల్యూ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. అప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేస్ 1 మనం ఏం చేద్దాము అంటే ఈవెన్ నెంబర్ అనేది ఎంటర్ చేసాము అనుకోండి, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఈవెన్ నెంబర్ 4 అనేది ఎంటర్ చేసాము అనుకోండి, ఓకేనా. సో అదేమవుతుంది, ఎక్స్లోకి వెళ్తుంది అనమాట. ఆ వాల్యూ అనేది ఎక్స్కి అసైన్ అవుతుంది, ఓకే. సో ఆ తర్వాత మనకి ఏమవుతుంది, కంట్రోల్ అనేది ఈ ఇఫ్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తుంది అనమాట. ఇఫ్ స్టేట్మెంట్కి వచ్చి ఇక్కడ మనం ఏమైతే కండిషన్ రాస్తున్నామో ఈ కండిషన్ని మనకేమో ఈ కండిషన్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో మనం ఇచ్చింది 4 కాబట్టి అది ఈవెన్ నెంబర్ కాబట్టి 4% ఆఫ్ 2 అది 0నే అవుతుంది కాబట్టి 0 = 0 ట్రూ కాబట్టి మనకేమవుతుంది అంటే కంట్రోల్ అనేది ఇన్సైడ్ ఆఫ్ ఈ ఇఫ్ స్టేట్మెంట్లోకి వెళ్తుంది అనమాట, ఓకేనా. సో అప్పుడు మనకి ఏముంది, ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఈవెన్ నెంబర్ అని ఉంది, ఓకేనా. సో ఇప్పుడు మనకు ఏం డిస్ప్లే అవుతుంది అంటే ఈవెన్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట, ఓకే. ఈవెన్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమైంది, ఎప్పుడైతే కండిషన్ అనేది ట్రూ అవుతుందో అలాంటప్పుడు ఇఫ్లో మనం ఏమైతే స్టేట్మెంట్స్ రాసుంటామో ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ మనం ఓన్లీ ఇక్కడ స్టేట్మెంట్ ఒకటే కాబట్టి ఇక్కడ మనం ఏంటి పారాంథసిస్ కూడా యూజ్ చేయలేదు అనమాట, ఓకేనా. ఆ తర్వాత మనకి ఏమవుతుంది, ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఓకేనా. ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎల్స్ తర్వాత మనకు ఏమైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఏముంది, ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఓకే. సో ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఇది కేస్ 1. కేస్ 1 ఏంటి, ఈవెన్ నెంబర్, ఓకే. కేస్ 1 ఏంటి, ఈవెన్ నెంబర్. సో నెక్స్ట్ కేస్ ఏంటి, నెక్స్ట్ కేసు ఆడ్ నెంబర్ అనుకుందాం, ఓకేనా. ఆడ్ నెంబర్ని మనం ఇన్పుట్గా ఇచ్చాము అనుకుందాం, ఓకే. సో నెక్స్ట్ కేసు ఆడ్ నెంబర్, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 5 అనేది ఇన్పుట్గా ఇచ్చాను అనుకోండి, ఓకేనా. 5 అనేది ఇన్పుట్గా ఇస్తే 5% ఆఫ్ 2 ఏమవుతుంది, 1 అవుతుంది, ఓకే. సో 1 = 0 అనేది ఏంటి, ఫాల్స్ కాబట్టి 1 = 0 అనేది ఫాల్స్ కాబట్టి మనకు కంట్రోల్ అనేది ఇన్సైడ్ ఆఫ్ ఇఫ్ అనేది వెళ్ళదన్నమాట, ఓకేనా. సో కంట్రోల్ అనేది ఎక్కడికి వస్తుంది అంటే ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ పార్ట్కి వచ్చి ఎల్స్లో ఏమైతే స్టేట్మెంట్స్ ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ మనకు ఎల్స్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, సింగిల్ స్టేట్మెంటే ఉంది కాబట్టి నేను పారాంథసిస్ కూడా యూజ్ చేయలేదన్నమాట, ఓకేనా. అప్పుడు కంట్రోల్ ఏమవుతుంది అంటే ఈ ప్రింట్ ఎఫ్ ఈ సింగిల్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ ఆడ్ నెంబర్ అనే దాన్ని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ ఎల్స్ పార్ట్ తర్వాత ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనకి ఏమొస్తుంది అంటే అవుట్పుట్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో కంట్రోల్ ఫ్లో అనేది ఇలా ఉంటుంది. ఎప్పుడైతే ఇఫ్ యొక్క కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు కంట్రోల్ అనేది ఇఫ్లో రాసిన స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఎల్స్ పార్ట్కి వెళ్ళదు, ఓకేనా.
డైరెక్ట్గా ఎల్స్ తర్వాత మనం ఏ స్టేట్మెంట్ అయితే రాస్తుంటామో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ మనం ఇఫ్లో మనం రాసిన కండిషన్ అనేది ఫాల్స్ అయితే అప్పుడు కంట్రోల్ అనేది ఎల్స్ పార్ట్కి వెళ్ళి ఆ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ తర్వాత ఎల్స్ తర్వాత ఏ స్టేట్మెంట్ అయితే ఉంటుందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఇది ఇఫ్ ఎల్స్లో ఉండే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో ఉండే కంట్రోల్ ఫ్లో. మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇఫ్ ఎల్స్ పార్ట్లో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్?